చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయుడు కదా, అవును. రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు రెడ్డి కదా. అవును, చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, మందకృష్ణ మాదిగ అని చెప్పుకుంటే తప్పేంటి? నా జాతి అస్తిత్వాన్ని చాటాలి కదా. ఒక మాట చెప్పంటే మాదిగల అస్తిత్వం పాతాళంలోకి తొక్కివేయబడ్డది. మాదిగల పేరుతో అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది. కానీ భూమిని పెకిలించుకొని ఇవాళ మాదిగ అస్తిత్వం ప్రపంచం మొత్తం మాట్లాడే కాడికైతే వచ్చేసింది. ఆ క్రెడిట్ మొత్తం కూడా మందకృష్ణ మాదిగకి అని అంటే ఏమంటారు? నా జాతి అస్తిత్వం అది, అంతే. ఎవరన్నా ముందుకు నడిపిస్తే ఆ ముందుకు నడిపించిన వాళ్ళకు కొంత విలువ గౌరవం ఉండవచ్చు, కానీ నా జాతి అస్తిత్వం కదా అది. నా జాతి అస్తిత్వం పాతాలకు తొక్కివేయబడ్డది కదా కొన్ని వందల సంవత్సరాలు. ఆ తొక్కివేయబడ్డ దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో కనిపించినట్టు చేయడంలో మా పాత్ర ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు గౌరవించవచ్చు, నువ్వు ఇంకెవరైనా గుర్తించవచ్చు. అన్న మీ ఆస్తి ఎంత ఉంటుంది అన్న? మీ ఆస్తి ఎంత ఉంటుంది అంటున్నా? ఎన్ని కోట్లు ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది? నేను ఉండేది ఇప్పటికీ హైదరాబాదులో రెంటిల్లు. ఇప్పటికీ ఒక 7-8 ఏళ్ళు మార్చాను. అంటే ఇంటికి చాలామంది రావడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కావడం వల్ల ఇంటికి మార్చుకుంటూ వచ్చేసాను. ఇప్పుడున్నది రెంటిల్లు 30 ఏళ్ళుగా. రెండో విషయం, ఆ రెంటిల్లు తప్ప మీరు ఏదైనా నిరూపించుకోదలుచుకుంటే, ఎవరైనా ఆరోపణలు చేసే వాళ్ళకు నిరూపించదలుచుకుంటే వాళ్ళకు తీసి అది తీసుకొని నాకు ఏదైనా పర్మనెంట్ ఇల్లు కట్టితే సరిపోతుంది. మిగతాది ఏదైనా ఉంటే తీసుకొని ఒక పర్మనెంట్ ఇల్లు, ఒక పర్మనెంట్ పిల్లలకు, నా కోసం కాకపోయినా, నేను ఎట్లా తిరుగుతూనే ఉన్నాను కానీ కదా, పిల్లలకి ఏదన్నా ఒక ఇల్లు చూపెడితే, 3 పిల్లలు కాబట్టి ఇల్లు ఇప్పటి వరకు, రేపు నేను ఇల్లు కడతా. అంబేద్కర్ ఇల్లు కట్టాడుగా, రేపు నేను కడతా. ఎట్లా కడతా? ఈ వర్గీకరణ అయిపోయేంత వరకు ఏ రాజకీయ పదవులు తీసుకోవద్దని ఒక ఆశయం. తీసుకుంటే ఉద్యోగం నీరు గారిపోతుందని. ఓకే, రెంటింట్లో ఉండే ఒక జాతికి గెలిపించామనుకో, ఆ తర్వాత నా జాతి ఉద్యోగస్తులు ఆలోచిస్తారుగా. ఈ సమాజం దగ్గరికి పోతే నేను ఇంతవరకు ఇట్లా రెంటింట్లో ఉన్నాను, కానీ పిల్లలకు ఒక ఇల్లు కావాలంటుండు, వాళ్ళకు ఇల్లు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి, నీలాంటి ఎంతోమంది స్టేబులర్స్ల దగ్గరికి వెళ్తే నాకు కొంత సాయం దొరుకుతుంది కదా, భవిష్యత్తులో కడతా. ఇప్పటి వరకు ఎవరు చూపెట్టలేరు, అదంతా ఉట్టి మాటలు. అంటే 2 రాష్ట్రాలు కాదు, యావత్ ఈ దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా మీరు రాజకీయ నాయకుల్ని, ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, గడగడలాడించే శక్తి ఉన్నటువంటి మందకృష్ణ ఇవి నువ్వు ఇల్లు కట్టుకోలేకపోయిండు. విషయం ఏంటంటే, ఒక జాతి యుద్ధం జరుగుతున్న సమయంలో, జాతిని గెలిపించడం కోసం జరగాల్సిన ప్రయత్నంలో ఎవరి దగ్గర ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం, ఎవరి దగ్గర రాజీ పడాల్సిన అవసరం మనకు ఉండదు కదా. మనం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసాం, కానీ చంద్రబాబు నాయుడుని విభేదించాం కొన్ని సందర్భాల్లో. వర్గీకరణ చేస్తామంటే కలిసి పనిచేసాం, కొద్ది జాప్యం చేస్తే ఎదుర్కొన్నాం. స్వర్గీయ రాజశేఖర్ గారితో వర్గీకరణ విషయంలో చేస్తా అన్నప్పుడు నేను కలిసి పనిచేశాను. ఓకే, ఆయన జాప్యం చేసిన కొత్తలో ఆయనను ఎదుర్కోవాల్సి వచ్చింది, కేసులు పడ్డాయి, చంద్రబాబుతో జైలు పాలైనాం. ఓకే, కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చింది మేము, తెలంగాణ ఉద్యమంలో అమర దీక్షలో ఆయన కండగున్నదే ఎంఆర్పిఎస్, నిమ్మరసం ఇచ్చింది ఎంఆర్పిఎస్. ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన మీద యుద్ధం చేయాల్సి వచ్చింది, జైలు పాలు కావాల్సి వచ్చింది కదా. ఏంటంటే ఎవరో ప్రలోభ పెడితే వాళ్ళ అవసరం కోసం, వ్యక్తిగతంగా మనం ప్రయోజనాల కోసం రాజీ పడితే వాళ్ళని నిలదీసే స్వేచ్ఛ కోల్పోమా, హక్కు కోల్పోమా? మరి వ్యక్తిగా అవకాశాలు పొందడం కోసం నేను హక్కును స్వేచ్ఛను కోల్పోతే నష్టం ఎవరికి? జాతికి కాదా, సమాజానికి కాదా? అందువల్ల జాతికి సమాజానికి ఎలాంటి నష్టం రావద్దని చెప్పే అవకాశాలకైనా దూరం ఉన్నాం, ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా తిరస్కరించాం. పైకి ఇన్ని మాటలు చెప్పేటటువంటి మందకృష్ణ గారు బాగానే కూడబెట్టిండని చాలామంది వర్గాలలో చెప్పినటువంటి అంశం ఇదంతా. చెట్టు కాసినప్పుడే అందరు రాళ్ళేస్తారు, ఎండిపోయిన చెట్టుకి ఎవరెత్తారు? ఈ ఉద్యమానికి, ఎంఆర్పిఎస్కు, నాయకత్వానికి సొసైటీలో విలువ గౌరవం ఉన్నది. ఆ విలువ గౌరవం అందరూ గుర్తించేటట్టుగానే ఉంటారా? ఈర్ష్య పెట్టుకునేటోళ్ళు ఉండరా? ద్వేషం పెంచుకునేటోళ్ళు ఉండరా? కదా. ఆ ఈర్ష్య ద్వేషం పెంచుకునేటోళ్ళు, స్వార్థ బుద్ధితో ఉన్నోళ్ళు ఏమని ప్రచారం చేస్తారు? ఈర్ష్య ఉన్నోళ్ళు ఏం ప్రచారం చేస్తారు? ద్వేషం ఉన్నోళ్ళు ఏం ప్రచారం చేస్తారు? స్వార్థపరులు ఏం ప్రచారం చేస్తారు? మీ మీద ప్రచారం చేసేటోళ్ళంతా కూడా స్వార్థపరులు, ద్వేషపరులు, ఈర్ష్యపరులు, ద్వేషపరులు, స్వార్థపరులు. లేకపోతే ఇంకెవరు చెప్పరాదు? అంతే. ఇంకెవరు చెప్పు? నువ్వు చెప్పు. ఓకే, అంతే, సమస్య లేదు. అట్లనే ఉంటారు, అంతే. నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఒక స్థాయి నాయకత్వాన్ని లేదా ప్రపంచాన్ని ప్రభావితం చేసే
దేవుళ్ళు దేవతలు అనబడుతున్న స్థాయికి ఎదిగిన వాళ్ళను, అంబేద్కర్తో సహా, గాంధీతో సహా, నీతో సహా, నాతో సహా 100% ఆనాడున్న సమయంలో ఈనాడున్న సమయంలో 100% ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఆమోదం ఎవరికైనా చెప్పగలుగుతావా? 100% అంటున్నా నేను. లేదు. మరి నా మీద ఎట్లుంటుందే? నా మీద ఎట్లుంటుంది?